శంకరాచార్య స్వామి వారి లాగా రామానుజ స్వామి వారు కూడా ఎక్కడైనా భారతదేశంలో 4 మూలల పీఠాలు వ్యవస్థాపన చేసి ఉన్నట్టయితే దట్స్ కాల్డ్ మనం ఏమంటామంటే కంపారిజేషన్ అంటాం. వారు పెట్టారు వీరు పెట్టారు కాబట్టి మేము దాన్ని పోలి చెబుతున్నామనే సందర్భంలో వేరే మతాన్ని వేరే సిద్ధాంతాన్ని పోల్చి చెప్పచ్చు. ఆ పరిస్థితి లేనప్పుడు కేవలం శంకరాచార్య స్వామి వారిని ఎవరైతే ఇందాక చెప్పాను, నేను ప్రారంభంలో చెప్పాను, వేరే మతం వాడు వచ్చి రాయి వేస్తే సమాధానం ఇస్తాం. మన ధర్మంలో ఉన్నవాడే వచ్చి రాయి వేస్తే అలాంటి వారే, పైగా గురుస్థానంలో ఉన్నవారు, ఆచార్య స్థానంలో ఉన్నవారు, అందున కూడా సన్యాసాశ్రమం తీసుకున్నవారు, వారే వేరే వారి మీద రాయి వేస్తే ఇలాంటి ఆరోపణలుగా ఇలాంటి సంచలనాత్మకమైన ఏదైతే ఉంటాయో మాటలు మాట్లాడితే ఇంకెవరిని ఆశ్రయించాలి? అంటే మనం చేసే పని వల్ల ఎప్పుడైనా సరే, ఏ స్వామివారైనా సరే, మనం చేసే పని వల్ల జనాలకి ఇవన్నీ సంబంధం లేదండి. 80% జనాలకి అద్వైతం అంటే తెలియదు, విశిష్టాద్వైతం అంటే తెలియదు, ద్వైతం అంటే తెలియదు. వాడు శ్రీరామనవమి అంటే గుళ్ళోకి పోయి పానకం తీసుకుంటాడు, శివరాత్రి అంటే జాగారం ఉంటాడు, సాధారణ వ్యక్తి. కాబట్టి జనాలని ఎలా మనం మోటివేట్ చేయాలి అంటే వారిద్దరికీ ఈశ్వరుడికి, లేదంటే రాముడు అనేవాడికి ఈశ్వరుడు దాసుడు అని చెప్పాల్సిన పని లేదు. రాముడికి ఈశ్వరుడు మిత్రుడు అని చెప్తుంది ఆనందరామాయణం. ఇందులో ఎన్ని విషయాలు ఉన్నాయంటే, కైలాసానికి వస్తే రామచంద్రుడు వస్తే కైలాసానికి ఈశ్వరుడు నుంచుని సాధారణంగా ఆహ్వానం పలికి కూర్చోబెట్టి అక్కడ మాట్లాడాడు. కాశీక్షేత్రంలో శ్రీరాముల వారికి విశ్వనాథుడికి సుమారు 4 రోజుల పాటు చింతన అయ్యింది, మాటలు అయ్యాయి. ఇలాంటివన్నీ కూడా రామాయణంలో కానీ ఆనంద రామాయణంలో కూడా ఇంకా చాలా ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఏదైనా ఒక విషయాన్ని మనం చెబుతూ ఉన్నప్పుడు ఇది ఇలాంటి ఏవైతే వార్తలు ఉన్నాయో ఇది మనం ఒక్క ఈ శంకరుల విషయంలోనే కాదు, రామేశ్వర ఏదైతే దేవాలయం ఉందో ఆ రామేశ్వర దేవాలయం ఈ మధ్య కట్టింది అని ఒక వార్త, ద్రౌపది అనే ఆవిడ జనని శివకామిని అనే పాట పాడలేదు, ఆవిడ శుద్ధ వైష్ణవురాలు అని చెప్పి ఇలాంటి వార్త. ఇవన్నీ కూడా మనం ఏదైనా ఒక మాట మాట్లాడినప్పుడు తద్వారా ఆ మాట ఎంత ప్రయోజనాన్ని పొందుతోంది, అది ప్రయోజనవంతంగా ఉందా, నిష్ప్రయోజనవంతంగా ఉందా? కాబట్టి అంటే శంకరాచార్య ప్రతిష్ఠితమైన ఏ పీఠాధిపతులు కూడా వేరే సంప్రదాయాన్ని వారు ఏనాడు విమర్శించిన దాఖలాలు అయితే ఎప్పుడూ కూడా లేవు. ప్రతి శంకరపీఠంలో కూడా శ్రీరామనవమి చేస్తూ ఉన్నారు, కృష్ణాష్టమి చేస్తూ ఉన్నారు, శివరాత్రి చేస్తూ ఉన్నారు, మిగతా అన్ని పండుగలు చేస్తూ ఉన్నారు తప్ప రాముడు వైష్ణవ సంబంధంగా ఉన్నాడు కాబట్టి మేము రామనవమి చేయము అనే